స్థానిక సంస్థల ఎన్నికల కోసమే బనకచర్లపై కాంగ్రెస్ వివాదం చేస్తోందని ఆరోపించారు ఎంపీ అరవింద్. కేసీఆర్ డైరెక్షన్లో తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న డ్రామాగా అభివర్ణించారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ బనకచర్లకు ఆమోదించారని, ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలా నష్టం జరుగుతుందో ఉత్తమ్కు తెలియదని అన్నారు. బనకచర్లకు కేంద్రం ఇంకా ఆమోదం తెలపలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. మీరు చేస్తున్నా అంటే మీకు చేతన అయితే లేదు, మిమ్మల్ని కట్టొద్దన్నాడా? ఆయన ఏమంటున్నాడు, సముద్రంలో పోయే నీళ్ళతోటి నేను రాయలసీమ సస్యశామలు చేసుకుంటానని ఆయన అంటున్నాడు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసిర్రు, రెండు క్లియరెన్స్లు ఇచ్చుకున్నారు. మీకేమో ఐడియా లేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎన్ని టీఎంసీలు అవసరము, ఎన్ని ఆపుకుందాము అంటే గుడ్డిసున్న నాలెడ్జ్ లేదు. పైసలు ఎక్కడికి చేస్తారంటే ఐడియా లేదు. ప్రాజెక్ట్ ఎక్కడ కడతారు అంటే ఐడియా లేదు. మరి ఆంధ్రాకి ఏమైనా మీరు రాసిండ్రా అంటే లేదు. సెంటర్కి ఏమైనా రాసిండ్రా అంటే లేదు. అసలు సెంటర్ ఇంకా క్లియరెన్స్ దీని మీద వాళ్ళు పంపించిన రిపోర్ట్, ఇంకా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, ఇంకా దాని మీద సెంటర్ ఇంకా కమెంట్స్ కూడా చేయలేదు. ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లో వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంటు పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి